ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళుతోంది, కాని మనిషి మాత్రం తన దగ్గర ఉన్నదాన్ని కోల్పోతూ వెళుతున్నాడు. ఎందుకంటే అతనికెప్పుడూ ఒకటే మాట: నాకు సమయం లేదు. ఒకప్పుడు 12 గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు 4 గంటల్లో పూర్తవుతోంది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. ఒకప్పుడు 12 మంది ఉన్న కుటుంబం ఇప్పుడు 2 మందికే పరిమితమయ్యింది. అయినా మనిషి అంటున్నాడు, సమయం లేదు. ఒక సందేశం చేరడానికి 2 వారాలు పట్టేది, ఇప్పుడు 2 సెకండ్లలో చేరుతుంది. అయినా సమయం లేదు. దూరంగా ఉన్నవారి ముఖం చూడడానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేవి, ఇప్పుడు సెకండ్లలో కనిపిస్తున్నారు. కాని ఆ నవ్వు వెనుక ఉన్న ఖాళీ గది ఎవరూ చూడటం లేదు. ఇంట్లో ఒక అంతస్తు ఎక్కడానికి ఒకప్పుడు ఎంతో శ్రమపడేది, ఇప్పుడు లిఫ్ట్లో క్షణాల్లో పూర్తవుతోంది. అయినా అంటున్నాడు, సమయం లేదు. గంటల తరబడి బ్యాంకు క్యూలో నిలిచిన మనిషి ఇప్పుడు మొబైల్లో సెకండ్లలో లావాదేవీలు చేస్తాడు. అయినా సమయం లేదు. ఒక చేతిలో వేగం, మరో చేతిలో ప్రపంచం. ఈ రెండింటి మధ్యలో మనిషి తనని తానే కోల్పోతున్నాడు. ఆగి మాట్లాడే మాటలకు కాదు, ఆగి ఉండే సమయానికే చోటులేదు. అందుకే సమయం లేదు. ప్రపంచం సులభంగా మారింది, సాంకేతికత మన చేతిలోకొచ్చింది. కాని అదే సమయంలో మనసు మాత్రం దూరంగా జారిపోతోంది. ఒకరోజు సమయమే అతని చేతుల నుంచి జారిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది, సమయం ఉంది, కాని జీవితం అప్పటికే ముగిసిపోయి ఉంటుంది. ఉన్నన్ని రోజులు బంధాలకు సమయం ఇవ్వండి. జీవితం చివర్లో కాదు, ఇప్పుడే జీవించండి.